కానీ బింబిసార బింబిసారని పక్కన పెడతాం, ఇంకా అది మైల్ స్టోన్ అని నీకు. అది కాకుండా నువ్వు ఇంకా 20 మూవీస్ చేసావు కదా, ఇంక్లూడింగ్ దీంతో. సో నీకు బాగా ఇష్టమైన సినిమా ఏంటి? బాగా ఇష్టమైన సినిమా రామారావు ఆన్ డ్యూటీ. రామారావు ఆన్ డ్యూటీ. ఎందుకు ఆ క్యారెక్టర్ అంత ఇష్టం? బింబిసార తర్వాత అది ఇష్టం ఎందుకు? చాలా బాగుంటుంది, అందులో నా క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. సేమ్ అల్లరి పిల్లనా ప్రతి దాంట్లో నువ్వు? అల్లరి పిల్లనా? అందులో కూడా అల్లరి పిల్లనా? ఇంట్లో కాదు, మంచి పిల్ల. ఇంట్లో అల్లరి చేస్తావు నువ్వు? చేస్తావా? చేయను. ఓ కోపం వస్తుంది నాకు. చేస్తావా చెయ్యవా? రెండు. ఇప్పుడు ముగ్గురు ఉన్నారు కదా అక్క చెల్లెళ్ళు, సో ముగ్గురు ఎప్పుడైనా కొట్టుకుంటుంటారా? కొట్టుకోరా? అసలు జనరల్గా 2 కొప్పులు ఉంటేనే ఆగవాలంటే 3 కొప్పులు అంటే కొట్టుకుంటారు కదా. భయమా నువ్వు అంటే మీ సిస్టర్స్కి? భయం లేదు. ఏమేం పేర్లు అన్నావు లాస్ట్లో? శ్లోక. శ్రీ శ్లోకకి నీకు ఎన్ని ఇయర్స్ గ్యాప్? 3 years. లెక్క పెడతాం, మ్యాథ్స్ బాగానే వచ్చింది. సో అయినా కూడా ఏమనవు, బాగా చూసుకుంటావు మీ చెల్లిని. సో వాళ్ళు ఎలా ఉంటారు నీతో? బాగుంటారు, నన్ను కొడతారు. నిన్ను కొడతారా? నువ్వు హీరోయిన్ అయినా సరే, సీరియల్ చేసావు, సినిమాలు చేసావు, అయినా కొడతారా? ఎలా అంటే కరెక్ట్గా ఉంటావు, వద్దులేదా? సరే అయితే ఇప్పుడు నువ్వు సెలబ్రిటీ కేటగిరీ, నాకన్నా చాలా ఎక్కువ చేసావు నువ్వు. నేను ఆఫ్టర్ ఆల్ సీరియల్. మీరేం చేశారు? ఓకే వద్దు, గడక తెగిపోద్ది ఎక్కువ లాగితే. సో అన్ని సినిమాలు చేసావు, అన్ని సీరియల్స్ చేసావు, ఇంకా ఆల్మోస్ట్ స్టార్డమ్ వచ్చింది నీకు. ఇంకా బయటికి ఎక్కడికి వెళ్ళినా నిన్ను గుర్తుపట్టిన వాళ్ళు అంటూ ఉండరు. సెల్ఫీస్ అడుగుతుంటారు కదా? అడుగుతారు. సో మీ స్కూల్లోని మీ ఫ్రెండ్స్ ఉంటారు, అప్పటి వరకు ఐ మీన్ 4 years ఉంచావు కాబట్టి నీకు ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటారు. స్కూల్లో ఫ్రెండ్స్తో ఎలా ఉంటుంది నీకు? నేను ఒక హీరోయిన్గా చూస్తారా, సెలబ్రిటీలా చూస్తారా, లేకపోతే యాజ్ యూజువల్ ఫ్రెండ్స్ లాగా ఉంటారా? ఫ్రెండ్స్ లా ఉంటారు, అప్పుడప్పుడు సెలబ్రిటీ లాగా ఉంటారు. సెల్ఫీలు దిగుతారా నీతో? సెల్ఫీ ఫోన్ ఉండదు కదా మాకు. ఫోన్ కొనలేదు ఇంకాను? మరి ఫోన్ ఎందుకు ఉంటుంది అంటే ఎవరైనా పేరెంట్స్ చదువుకోవడానికి వెళ్తారు. ఆడేసుకుంటుంది సామె. స్కూల్లో చదువుకోవడానికి వెళ్తున్నా కానీ స్కూల్కి వెళ్ళినప్పుడు ఏమాత్రం బీటీఎస్, సారంగియా, అవన్నీ పెన్స్ మీద ఉంటాయి కాబట్టి మేము. ఎక్కడ ఉంటే? పెన్ 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 PEN రాసుకునే పెన్ దాని మీద ఉంటుందా? ఉంటుంది. కొరియన్ ఉంటుంది, బుక్స్ మీద ఉంటుంది, ప్యాడ్ మీద ఉంటుంది, షూస్ మీద, డ్రెస్ మీద. అదేంటి ఎక్కడ లేవు? ఇది షూస్, ఇది డ్రెస్, ఏది కొరియా? మీరు కొనలేదు అందుకోసం. ఓకే, నువ్వు అంటే అన్ని కొరియా ఉన్నాయి కొనుక్కుంటావా? మీ డాడీ ఏమనరా నిన్ను? పర్పుల్. ఓ పర్పుల్ ఇండికేట్స్ BTS. సో ఇది పర్పుల్ నాకు చాలా ఇష్టం. ఇది కూడా పర్పుల్. ఇది పర్పులేనా? ఓ అందుకేసుకొచ్చావా? డెడికేటెడా వీకి? వాళ్ళు క్యూట్గా ఉంటారు కదా, మీసాల గడ్డలు లేకుండాను. అమ్మాయి కూడా తెలియదు కదా. వెళ్తావా కొరియా? నువ్వు కొరియాలో ఆఫర్ వస్తే చేస్తావు నువ్వు? చేస్తా. వీ పక్కన చేస్తావా? పక్కా. ఆల్బమ్ చేస్తావు, మ్యూజిక్ ఆల్బమ్? నాకు సంబంధం లేదు, నాకేం తెలుసు. సరే ఇప్పుడు ప్రెజెంట్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు ఓదెల రైల్వే స్టేషన్ పార్ట్ 2 చేస్తున్నాను. ఒకసారి కొంచెం మెల్లగా. ఓదెల రైల్వే స్టేషన్ పార్ట్ 2 1 అయింది. హెబ్బా పటేల్ అది 2 చేస్తున్నాం. సిరీస్ ఐ మీన్ మూవీ. ఓకే నెక్స్ట్. అండ్ తండేల్ ఒకటి చేస్తున్నాను. నాగ చైతన్య గారిది ఏం క్యారెక్టర్? సాయి పల్లవి. ఏమండోయ్ విన్నారా? సాయి పల్లవి జూనియర్. సూపర్. నెక్స్ట్ ఇంకా వచ్చిన వాడికి గౌతమ్. ఎవరా గౌతమ్? అదే వచ్చిన వాడు ఎవరు ఇంతకి? హీరో అశ్విన్ అన్న. అశ్విన్, ఓంకార్ అన్నయ్య వాళ్ళ బ్రదర్. సూపర్. 3 చేస్తున్నావు, రన్నింగ్ లో ఉన్నాయి. అండ్ ఆల్రెడీ 20 రిలీజెస్ అయిపోయినాయి. దీంతో 23. 3 సినిమాలు. సినిమా చేయరా? ఓకే. సీరియల్స్ ఏంటి ఇప్పుడు ప్రెసెంట్? సీరియల్స్ ఇప్పుడు చిన్ని చేస్తున్నా. చిన్ని ప్రోమో చూసా, చాలా బాగుంది. థ్యాంక్ యూ. నచ్చిందా నీకు? క్యారెక్టర్ చాలా ఇష్టం కదా, అందులో కూడా నువ్వే హీరోయిన్. తెలుసా? తెలుసన్నా, మొన్నే ప్రూవ్ చేసా. అన్న ఉంది ఎక్కడ అంకుల్ అంటుందని భయం వేసింది. అంకుల్ అడిగాక చేయకూడదు. మీరు ఇప్పుడే గుర్తు చేశారు.